సో అక్షయ పాత్ర ద్వారా ఇప్పుడు ఇలా ఉచితంగా అన్నం ఇవ్వడం మాత్రమే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తున్నారా? అక్షయ పాత్రలో మా ఫోకస్ అంతా కూడా ఈ పిల్లల మీదే. అంటే స్కూల్కి వెళ్ళే ఆ పిల్లలు వారు ఏమన్నా కావచ్చు, ఎందుకంటే స్కూల్కి సెక్యులర్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఎవరైనా, సో ఇట్స్ ఎ సెక్యులర్ ప్రోగ్రామ్. హంగర్కి ఆకలికి మతం అంటూ లేదు, కులం అంటూ లేదు. సో మా ప్రోగ్రామ్ ఏంటంటే ఆ హంగర్ని తీర్చడం కోసం, అంతేకాదు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం. అంటే చాలామంది పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ళు అయినాయి కదండి. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు అంటే ఆ కాలంలో వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండుంటుంది, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఏమని, మీరు ఈ మీల్ ఇవ్వడంతోనే మా పేరెంట్స్ ఏమనుకున్నారు అంటే, సరే ఏదో ఒక భోజనం లభిస్తోంది కదా, వెళ్ళి చదువుకోరా అని పంపించారు. ఆ రకంగా మేము స్కూల్కి వచ్చాము. వాళ్ళు చదువుకునండి ఇప్పుడు చాలామంది సిఏలు అయ్యారు, ఐటీ ఇంజనీర్స్ అయ్యారు. ఒక ఆయన అయితే కర్ణాటక సినీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కూడా అయ్యాడు. అట్లాగా ఈ అక్షయ పాత్ర జస్ట్ ఒక్క మీల్తో చూడండి, ఆ మీల్ పవర్, దిస్ ద పవర్ ఆఫ్ వన్ మీల్. ఒక్క జనరేషన్లో వాళ్ళు పేదరికం నుండి బయటకు వచ్చేసారు. వాళ్ళ తండ్రి ఇప్పటికీ ఒక అంటే చిన్న గార్డుగానో లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నాడు. తండ్రికి చివరి దశలో సాలరీ ఎంత అంటే 30,000 రూపాయలు వస్తే, ఈ అబ్బాయికి ఫస్ట్ రోజున వచ్చిన సాలరీ ఎంత అంటే 60,000 రూపాయలు చేతిలో. అంటే ఒక్క జనరేషన్లోనే పేదరికం నుండి బయటకు ఎలా రాగలిగారు అంటే ఆ చదువు వల్ల. ఆ చదువు దేనివల్ల? ఈ అక్షయ పాత్ర ఇచ్చే ఆ ఒక్క మీల్ వల్ల మాట.